16, 17 పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ పైన, డీలిమిటేషన్ పైన, సీట్ల పెంపు పైన ఈ 3 అంశాల పైన ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు జరిగినాయి. ఈ పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం 2029లోనే మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ అందివ్వాలనేటటువంటి లక్ష్యంతో ఆ బిల్లులను ప్రవేశపెడితే ఆ బిల్లులను వ్యతిరేకించి దేశ మహిళలందరినీ కూడా అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ మరి వాటి మిత్రపక్షాలు ఇండియా అలయన్స్. ఆది నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లుకు తూట్లు పొడుస్తూనే ఉంది, మహిళా రిజర్వేషన్ అడ్డుకుంటూనే ఉంది. కేవలం నామమాత్రంగా ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల హామీలో మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడడం, ఆ తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కాకుండా తూట్లు పడవడం అనాదిగా కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిని ప్రతి ఒక్కరూ గమనించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. 1996 నుంచి ఈ బిల్లు 2023 నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా 2023 సెప్టెంబర్లో నారీ శక్తి వందన్ అధినియం బిల్లుని పార్లమెంట్లో పాస్ చేయించే వరకు 7 సార్లు అంతకుముందు గతంలో ప్రయత్నాలు చేసిన, చిత్తశుద్ధితో భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేసిన, చిత్తశుద్ధి లేనటువంటి కాంగ్రెస్ పార్టీ మరి వారి మిత్రపక్షాలు ఎప్పుడు కూడా మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంటూనే ఉన్నాయి. 2010లో సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా 2010లో మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి హామీ ఇచ్చినప్పటికీ కూడా ఆ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేటువంటి పరిస్థితుల్లో కూడా కల్పించుకోలేదు వాళ్ళు. అంటే వాళ్ళ చిత్తశుద్ధి ఏందో అక్కడనే అర్థమైపోయింది. 2010 నుంచి 14 వరకు కూడా అధికారంలో ఉన్నారు, యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. అయినప్పటికీ కూడా దాని గురించి మళ్ళీ ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం ప్రయత్నం కూడా చేయలేదు. అంటే వాళ్ళకి మహిళా రిజర్వేషన్ అమలు చేయాలనేటటువంటి చిత్తశుద్ధి లేదనేది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇక్కడ ఈరోజు ఏమంటున్నారు కాంగ్రెస్ పార్టీ కానీ, మరి వాటి సమాజ్వాదీ పార్టీ కానీ, అదేవిధంగా డిఎంకే పార్టీ కానీ, టీఎంసీ కానీ ఏమంటున్నారు వాళ్ళు? డీలిమిటేషన్ బిల్లుతో దీన్ని ముడిపెట్టినారు కాబట్టి మేము మహిళా బిల్లును ఆమోదించలేదు అంటే ఏదో ఒక కుంటి సాకు చూపించేటటువంటి ప్రయత్నం ఆ పార్టీలు చేస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాదికి నష్టం జరుగుతుంది డీలిమిటేషన్ ద్వారా. రేపు రాబోయే సెన్సెస్ ద్వారా డీలిమిటేషన్ జరిగితే ఏదైతే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా కుటుంబ నియంత్రణను అమలు చేయడం వల్ల, పకడ్బందీగా అమలు చేయడం వల్ల జనాభా తగ్గింది. నార్త్లో కుటుంబ నియంత్రణను పాటించలేదు కాబట్టి వాళ్ళ జనాభా పెరిగింది. కాబట్టి జనాభా ప్రాతిపదికన కనుక సీట్లు పంచితే మాకు నష్టం జరుగుతుంది, దక్షిణ రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది అనేటటువంటి మన భావాన్ని వ్యక్తపరిచినప్పుడు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమానంగా ఈ పార్లమెంట్లో సీట్లు న్యాయం జరగాల, అన్ని రాష్ట్రాలకు సమానంగా ఈ సీట్లు రావాలి, వాళ్ళ ప్రాతినిధ్యత ఉండాలని ఆ యొక్క సెన్సెస్ రాకముందునే దీన్ని ఒక రీఫార్మ్ తీసుకొచ్చి, దీన్ని ఒక ప్రాతిపదికన తీసుకొచ్చి ఈ యొక్క సీట్ల పంపిణీని ఎలాంటి భేదాలు లేకుండా, రాష్ట్రాల మధ్యలో అంతరం లేకుండా చేయాలని ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సీట్లను, ఉదాహరణకు మన తెలంగాణను తీసుకుంటే 17 స్థానాలు ఉన్నటువంటి మన తెలంగాణలో 9 స్థానాలు పెరుగుతాయి. సగం 50% అంటే 18 ఉంటే 50%, 17 ఉన్నా మనకు 9 స్థానాలను పెంచి 26 స్థానాలు చేస్తామని చెప్పారు. 26 స్థానాలు. అదేవిధంగా కర్ణాటక కానీ, అదే తమిళనాడు కానీ, కేరళ కానీ, ఏ రాష్ట్రంలోనైనా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ, ఆంధ్రప్రదేశ్లో 25 ఉన్నాయి. 25ని 50% పెంచమంటే 13 స్థానాలు పెంచడం అంటే 38 స్థానాలు అయితే అక్కడ. సో అట్లే కర్ణాటకలో 28 ఉన్నాయి, 14 పెరిగితే 42 అవుతాయి. అంటే ప్రతి ఒక్క రాష్ట్రంలో ఆయా రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంటు సంఖ్యని 50% పెంచి దేశంలోనున్నటువంటి అన్ని రాష్ట్రాల్లో సమతుల్యతమైనటువంటి పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉండాలనేటటువంటి ఒక ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఒక ఫార్ములాను ముందుకు తీసుకొస్తే దేశాన్ని విభజించేటటువంటి తీరుగా దక్షిణ భారతదేశము, ఉత్తర భారతదేశం అనే సెంటిమెంట్ రగిల్చి దక్షిణ భారతానికి ఏదో అన్యాయం అవుతున్నటువంటి భయాన్ని ప్రజల లోపల సృష్టించి దేశాన్ని విభజించేటటువంటి ప్రయత్నం కొన్ని పార్టీలు చేసిన ఇండియా అలయన్స్ పార్టీలు చాలా స్పష్టంగా పార్లమెంటు వేదికగా హోంశాఖ మంత్రి అమిత్ షా గారు, ప్రధానమంత్రి
నరేంద్ర మోదీ గారు చాలా వివరంగా వివరించినప్పటికీ కూడా ప్రముఖంగా ఈ బిల్లు అందరికీ సంబంధించింది. అన్ని పార్టీలు కూడా ఈ బిల్లు మీద ముందుకొచ్చి మెజారిటీ, సింపుల్ మెజారిటీ అంటే భారతీయ జనతా పార్టీ సింపుల్ మెజారిటీ ఉన్నది, కానీ దీనికి 66% దీనికి మద్దతు పలకాల, 2/3 మద్దతు పలకాల. కాబట్టి అన్ని పార్టీలు కూడా సమన్వయం చేసుకోమని, అందరినీ కూడా మద్దతు ఇవ్వమని పార్లమెంటు వేదికగా ప్రధానమంత్రి కోరింది అందరినీ కూడా. మహిళా రిజర్వేషన్ బిల్లు 2029లో అమలు చేసుకోవడానికి, మన స్థానాలు ఉన్నటువంటి పార్లమెంటు స్థానాలు పెంచుకోవడానికి, డీలిమిటేషన్ ఒక్కొక్క పార్లమెంటులో ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువ ఉన్నాయి, చాలా వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసాన్ని కూడా కొంత మేరకైనా తగ్గించుకోవడానికి మరి సవరణలు, చట్టాలు చేసుకోవాలనేటటువంటి ఆలోచనతోన మరి ఈ బిల్లును ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెడితే, మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకమైనటువంటి ఇండియా అలయన్స్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఈరోజు డీలిమిటేషన్ను సాకుగా చూపించి సౌత్కు, దక్షిణ ప్రాంతానికి అన్యాయమైనటువంటి అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి, అబద్ధాలు మాట్లాడి దేశాన్ని విభజించేటటువంటి విధంగా దక్షిణ ప్రాంత ప్రజల లోపల భయాలను సృష్టించి ఈ బిల్లును అడ్డుకున్నటువంటి తీరును ప్రజలందరూ కూడా గ్రహించాలని, గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. సమాజంలో జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళలకు అవకాశం కల్పిస్తే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని తప్పకుండా సాధిస్తామనేటటువంటి లక్ష్యంతో మన ప్రధాని నరేంద్ర మోదీ గారు మహిళలకు 2029లోనే ఈ రిజర్వేషన్ అమలు చేయాలని, 2023లో బిల్లు పాస్ అయినప్పటికీ 24 వెంబడే ఎలక్షన్లు వచ్చినాయి. ఈ బిల్లుని ఇంప్లిమెంట్ చేయాలంటే కనీసం 2 సంవత్సరాల సమయమైనా ఉండాలి. కాబట్టి ఇప్పుడు 2029 ఉంది కాబట్టి ఇప్పటి నుంచి మనం కనుక ఈ బిల్ మీద టేకప్ చేసుకొని బిల్లు పాస్ చేసుకుంటే డీలిమిటేషను, ఈ యొక్క సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్ ఇవన్నీ కలిసి ఇవన్నీ కూడా చాలా చక్కగా అమలు చేసుకోవడానికి అవకాశం వస్తుంది. అవకాశాన్ని ఉపయోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలని ఒక ఆలోచనతో ప్రధానమంత్రి గారు పార్లమెంటులో వేదిక ద్వారా, పార్లమెంటు వేదికగా ప్రతిపక్షాలను అన్నింటినీ కూడా కోరితే, రాహుల్ గాంధీ అంటాడు బయటికి వచ్చి, నరేంద్ర మోదీ ముఖం ఎట్లా మాడిపోయిందో చూడండి అంటున్నాడు. నరేంద్ర మోదీ గారి ముఖము తన అధికారాన్ని కోల్పోతున్నాను ఏమైనా మాడిపోయిందా? అధికారాన్ని కోల్పోయినా అని చెప్పి ఏమైనా మాడిపోయిందా? భారతదేశం యొక్క మహిళ గౌరవాన్ని పార్లమెంట్లో, నిండు పార్లమెంటులో అవమానించిందని చెప్పి ఆయన బాధపడ్డనే విషయాన్ని గ్రహించక, ఒక ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు ఎక్కడ తన హుందాతనాన్ని కూడా ప్రకటించకుండా, మహిళల పట్ల చులకనగా మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అవ్వదు, పాస్ అవ్వకపోతే చప్పట్లు కొరిచి సంతోషాన్ని వ్యక్తం చేస్తే, వాళ్ళ మహిళా రిజర్వేషన్ అమలైతే ఎంత కష్టంగా ఉందో వాళ్ళ ఆనందాన్ని చూస్తేనే వాళ్ళకి అర్థమైంది. మనకు అందరికి అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో పాస్ కాలేదు, వాళ్ళందరూ దాన్ని వ్యతిరేకించారంటే అంత ఆనందంగా వాళ్ళు సెలబ్రేషన్స్ ఎందుకు చేసుకున్నారో ఒకసారి అందరూ కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. మహిళలకు రిజర్వేషన్ దక్కకుండా వాళ్ళు అడ్డుకున్నటువంటి, వ్యతిరేకించినటువంటి తీరును వాళ్ళు సెలబ్రేషన్ చేసుకున్నారంటే వాళ్ళకి మహిళా రిజర్వేషన్ల పైన ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. కేవలం మహిళలను రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారు తప్ప మహిళా రిజర్వేషన్లు మహిళలకు అందించాలని, మహిళలను కూడా ఈ యొక్క రాజకీయ చట్టసభల్లో భాగస్వామ్యం చేయాలనేటటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి కానీ, వాటి ఇండియా అలయన్స్లో ఉన్నటువంటి వాళ్ళ మిత్రపక్షాలకు కానీ లేవు. నాడు నేడు ఏనాడు కూడా సమాజ్వాదీ పార్టీ ఆనాడు నుంచి ఫస్ట్ నుంచి కూడా అపోజ్ చేస్తుంది. మన అసదుద్దీన్ భాయ్ కూడా ఎప్పుడు అపోజ్ చేస్తాడు. ఇండి పక్షాలన్నీ కూడా మహిళా రిజర్వేషన్లు బిల్లులో 29లో మహిళలను పెద్ద ఎత్తున పార్లమెంట్లో రావడానికి పెట్టిన బిల్లును ఆమోదం తెలిపితే వాళ్ళకు వచ్చేటటువంటి నష్టం ఏందో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కేవలం నరేంద్ర మోదీ గారికి క్రెడిట్ దక్కుతుందని, నరేంద్ర మోదీ గారికి ఆ ప్రతిష్ట వస్తుంది, మహిళా రిజర్వేషన్ బిల్లును 2029లో అమలు చేసే విధంగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నారు కాబట్టి వారికి కీర్తి వస్తుంది, ఖ్యాతి వస్తుంది, ఇన్ని సీట్లు పెంచినటువంటి ఖ్యాతి కూడా ఆయనకే దక్కుతుంది. కాబట్టి దీన్ని ఏ విధంగానైనా అడ్డుకోవాలి అనేటటువంటి వారిని మోదీ గారి యొక్క వారికి వచ్చేటటువంటి ఆ పేరును అడ్డుకోవాలనేటటువంటి తాపత్రయంతోనే ఈ యొక్క బిల్లుని, మహిళా రిజర్వేషన్ బిల్లు రాకూడదు. ఈ బిల్లు అమల్లోకి వస్తే
వాళ్ళు భవిష్యత్తులో అధికారంలోకి రావడం కల్లా అనుకుంటున్నారో మరేమో తెలియదు. ఎందుకు అంత పెద్ద ఎత్తున వాళ్ళకి అభద్రతా భావం ఉందో తెలియదు. 2023 సెప్టెంబర్లో నారీ శక్తి వందన అధినియం బిల్లును పాస్ చేస్తే అన్ని పార్టీలకు ఓట్లు వేసిండు మహిళలు. ఇప్పుడు కూడా మీరు మద్దతు ఇచ్చి ఉంటే అందరూ చేసినటువంటి పేరుండేది. మహిళలను ప్రతిసారి మోసగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గురించి మహిళలందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. మహిళలకు ఇచ్చిన ప్రతి మాట తప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి మహిళలందరినీ కూడా అవమానించినటువంటి కాంగ్రెస్ పార్టీని మహిళలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకు తగిన సమయంలో గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి తోటి మహిళలందరినీ నేను కోరుతా ఉన్నా. ఈరోజు మహిళా వ్యతిరేకులుగా, మహిళల యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేనటువంటి వాళ్ళుగా, మహిళలు ముందుకు వస్తుంటే చూసి ఓర్చుకోలేనటువంటి వాళ్ళుగా, మహిళలు ముందుకు రాకూడదని కేవలం వాళ్ళ ఫ్యామిలీలో ఉంటే చాలన్నట్టుగా ఇప్పుడు ఇందిరాగాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఆ తర్వాత రేపు ప్రియాంక గాంధీ గారు వాళ్ళ ఫ్యామిలీలో ఇప్పుడు ఎంపీగా ఉన్నారు. ఇంకా వేరే వాళ్ళు రానవసరం లేదా రాజకీయాల్లోకి? ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మహిళలని మీరు ఎంతమంది ప్రధానం చేసిందని. అక్కడ ఉన్నది ఒకటే ఫ్యామిలీ కాబట్టి మీరు ఉన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలుగా సోనియా గాంధీ గారు ఉన్నప్పటికీ యూపీఏ చైర్పర్సన్గా ఉన్నారు. మన్మోహన్ సింగ్ గారు ఏ విధంగా డిసైడ్ చేసినో దేశానికి అంతా తెలుసు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి యొక్క ప్రధాని అనేది కేవలం పేరుకు మాత్రమే తప్ప మొత్తం నడిపిందే సోనియా గాంధీ గారి విషయం దేశమంతా తెలుసు. అనేక మంది మహిళలకు భారతీయ జనతా పార్టీలో అవకాశాలు ఇచ్చిండ్రు, ఇస్తున్నారు, ఇస్తారు. దాంట్లో మీకు ఉండాల్సిన అనుమానం ఏమీ లేదు. మీరు మహిళలకు చిత్తశుద్ధితో మీరు కనుక మహిళా రిజర్వేషన్ బిల్లు తేవాలనే లక్ష్యం మీకు ఉండుంటే ఇది ఏనాడో రావాలి. మరి ఎందుకు రాలేదు? మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టే రాలేదు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేదు కాబట్టే రాలేదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది మహిళలు మాకు రిజర్వేషన్లు వస్తాయి, మేమంతా కూడా రేపు వచ్చేటటువంటి ఎన్నికల్లో రిజర్వేషన్లలో మాకు పోటీ చేసేటటువంటి అవకాశం వస్తుంది ఆశతో ఎదురు చూసింది. ఆశతో ఎంతోమంది మహిళలు ఎదురు చూసింది. డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి వాళ్ళు మహిళలు మేము కూడా అవకాశం వస్తుంది, మేము కూడా గ్రౌండ్కి వెళ్ళి పనిచేయాలని ప్రజాసేవలో ఉండి మేము కూడా మహిళలుగా రేపు పొద్దున ఈ చట్టసభలోకి రావాలని అనేక మంది మహిళలు ఆశపడ్డారు. సీట్లు పెంచితే మాకు అవకాశం వస్తామని ఎంతోమంది కొత్త రాజకీయాలకు రావాలని అనుకున్నటువంటి చాలామంది ఆశపడ్డారు. వాళ్ళ ఆశలన్నిటి కూడా ఆశలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళ యొక్క మిత్రపక్షాలకు గుణపాఠం చెప్పాల్సినటువంటి సమయంలో ఖచ్చితంగా ప్రజలు గుణపాఠం చెప్తారని విశ్వసిస్తూ గుణపాఠం చెప్పాలని ప్రజలు నేను కోరుకుంటాను. మహిళలు పెద్ద ఎత్తున గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మహిళలను పూర్తిగా ఇంత పెద్ద ఎత్తున అవమానం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా గుణపాఠం చెప్పాలని నా తోటి మహిళలందరూ నేను కోరుతా ఉన్నా. వాటి కుటుంబ సభ్యులు, అన్నలు, చెల్లెలు, అక్కలు, తల్లులు, ప్రతి ఒక్కరు కూడా తండ్రులు మనం మహిళకు జరిగినటువంటి అవమానాన్ని ఏనాడు మర్చిపోవద్దని నేను తగినటువంటి విధంగా గుణపాఠం కాంగ్రెస్ పార్టీకి చూపించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా.